సో ఈ సిస్టమ్ ఆఫ్ పాంటిస్ అందులో కొన్ని స్ట్రక్చర్స్. సో ఇప్పుడు ఇందాక మనం ఏమనుకున్నాం, అక్కడికి మనకి వర్టిబ్రల్ ఆర్టరీస్ వచ్చి రెండు కలిసి దే జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ ద బేసిలర్ ఆర్టరీ. సో ఈ రీజన్ లో మనకి స్ట్రక్చర్స్ విల్ ఫైండ్ ఈస్ బేసిలర్ ఆర్టరీ అండ్ అక్కడ మనకి యాంటీరియర్ ఇన్ఫీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ వస్తుంది. ఓకే, బ్రాంచ్ ఫ్రమ్ బేసిలర్ ఆర్టరీ ఆర్ ఫ్రమ్ వర్టిబ్రల్ ఆర్టరీ. ఓకే, అట్లాగే అక్కడే మనకి సుపీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీస్, ఇవన్నీ దీని బ్రాంచెస్. అది మనకి ఇప్పుడు వస్తుంది తర్వాత మనకి బ్లడ్ సప్లై బ్రెయిన్ చదివినప్పుడు. అండ్ సిక్స్త్ క్రేనియల్ నర్వ్ అంటే అబ్డ్యూసెన్స్. ఓకే, so that is about cisterna pontis. So another is interpeduncular cistern. So interpeduncular cistern అంటే ఇప్పుడు ఈ రీజన్ లో టెంపోరల్ లోబ్స్, ఇప్పుడు ఇక్కడ ఫ్రంటల్, సో ఈ రీజన్ లో టెంపోరల్ పోల్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఉంటాయి. ఇప్పుడు ఇది కట్ సెక్షన్, ఇందులో మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ టెంపోరల్ పోల్ ఇక్కడికి అంటే ఒక సైడ్ నుంచి అదర్ సైడ్కి, అంటే ఇప్పుడు బేస్ ఆఫ్ ద బ్రెయిన్ సైడ్ నుంచి మనం బ్రెయిన్ సైడ్ నుంచి కిందకి దిగి బేస్ కి వెళ్తాం కదా, బేస్ ఆఫ్ ద బ్రెయిన్ వెళ్ళినప్పుడు ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ మొత్తం కింద బేస్ ఆఫ్ ద బ్రెయిన్ దగ్గర. సో అక్కడ ఆ రీజన్ లో ఎరాక్నాయిడ్ మ్యాటర్ పాసెస్ అక్రాస్ ద టూ టెంపోరల్ లోబ్స్. ఓకే, సో ఆ రీజన్ లో ఒక చిన్న లైన్ లో ఈ ఇంటర్పెడంకులర్ సిస్టమ్ ఉంటుంది, ఈ రెండు టెంపోరల్ లోబ్స్ మధ్యలో. ఓకే, సో ఆ రీజన్ లో ఎగ్జాక్ట్లీ ఆ రీజన్ లో కొన్ని స్ట్రక్చర్స్ మనకి ఉంటాయి, అంటే విచ్ యూ ఆల్ ఆర్ ఫెమిలియర్ విత్, పర్టికులర్లీ ఆప్టిక్ కయాస్మా. ఓకే, అట్లాగే బైఫర్కేషన్ ఆఫ్ బేసిలర్ ఆర్టరీ, అంటే అప్పర్ ఎండ్ ఆఫ్ పాన్స్ దగ్గర బేసిలర్ ఆర్టరీ డివైడ్ అవుతుంది ఇంటూ ఇట్స్ బ్రాంచెస్, పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ, ఇంకొన్ని ఫర్దర్ బ్రాంచెస్. సో అక్కడ బైఫర్కేషన్ ఆఫ్ బేసిలర్ ఆర్టరీ. ఓకే, అట్లాగే కొన్ని బ్రాంచెస్ ఆఫ్ పోస్టీరియర్ ఇన్ఫీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ. ఓకే, అండ్ దెన్ బేసల్ వెయిన్ ఆఫ్ రోసెంథాల్, అట్లాగే థర్డ్ క్రేనియల్ నర్వ్. 9, 10, 11, 12 అనేది మనకి మెడుల్లా రీజన్ నుంచి వస్తాయి నర్వ్స్. 5, 6, 7, 8 పాన్స్ దగ్గర నుంచి వస్తాయి. ఆ పైన 3, 4 అది మనకి మిడ్ బ్రెయిన్. సో అక్కడ థర్డ్ క్రేనియల్ నర్వ్. ఓకే, సో ఇవి స్ట్రక్చర్స్. సో థర్డ్ క్రేనియల్ నర్వ్, ఆప్టిక్ కయాస్మా, బేసిలర్ ఆర్టరీ, వాటి బైఫర్కేషన్ అండ్ దాని బ్రాంచెస్ అండ్ వెయిన్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఇంటర్పెడంకులర్ సిస్టమ్. ఇంతే, ఇదే ఇంటర్పెడంకులర్ సిస్టమ్ ఈ రీజన్ లోనే, బట్ ఫ్రమ్ వన్ సైడ్ టు ద అదర్ సైడ్. ఓకే, సిస్టమ్ ఆఫ్ లాటరల్ సల్కస్. ఇప్పుడు ఇందాకే మనం పోస్ట్ అంటే మన లెసర్ వింగ్ ఆఫ్ స్పినాయిడ్ ఎక్కడైతే బ్రెయిన్ లోపలికి ఎంటర్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టెమ్ ఆఫ్ లాటరల్ సల్కస్. సో దాని లోపల ఒక సిస్టమ్, ఒక చిన్న స్పేస్ మిగులుతుంది. అంటే ఎక్కడికైతే ఆ బోన్ ఎంటర్ అయిందో ఆ బోన్ కి లోపల బ్రెయిన్ కవర్డ్ బై మెనింజెస్, ఆ మెనింజెస్ కవర్ చేసినప్పుడు కొంచెం స్పేస్ ఎక్స్ట్రా మిగులుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సిస్టమ్. ఓకే, సో ఆ రీజియన్ లో యూ విల్ హ్యావ్ మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ, ఏదైతే మనకి ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ కెవర్నస్ సైనస్ లోంచి పాస్ అయ్యి పైకి వస్తుంది బేస్ ఆఫ్ ద బ్రెయిన్ దగ్గరికి. వచ్చాక ఇట్ విల్ డివైడ్ ఇంటూ యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ, మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ, ఓకే, అండ్ ఫ్యూ అదర్ బ్రాంచెస్. సో ఆ మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ అనేది ఈ సిస్టమ్ ఆఫ్ ద లాటరల్ సల్కస్ అక్కడి నుంచి పాస్ అవుతుంది, అందులో ఉంటుంది. సో అనదర్ ఇస్ సిస్టమ్ ఆఫ్ గ్రేట్ సెరిబ్రల్ వెయిన్. సో గ్రేట్ సెరిబ్రల్ వెయిన్ అంటే సో మనకి ఇఫ్ యూ ఆల్ రిమెంబర్, మనకి ఇప్పుడు ఇది సుపీరియర్ సాజిటల్ సైనస్ ఫోల్డ్ లో, ఇది ఫాక్స్ సెరిబ్రై. దాని కింద ఆ ఫోల్డ్ లో కింద ఇన్ఫీరియర్ అండ్ ఫ్రీ అండ్ ఇన్ఫీరియర్ సాజిటల్ సైనస్. సో ఇన్ఫీరియర్ సాజిటల్ సైనస్ ఈ రీజన్ లో గ్రేట్ సెరిబ్రల్ వెయిన్ ఫామ్ అవుతుంది. ఆ రెండు కలిసి దే విల్ ఫార్మ్ స్ట్రైట్ సైనస్. సో ఈ గ్రేట్ సెరిబ్రల్ వెయిన్ ఈ రీజన్ లో ఉంటుంది. So around the great cerebral vein there is a cistern. Okay, so in the space between splenium of corpus అంటే ఇప్పుడు ఇది కార్పస్ క్యాలోజమ్, మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. కార్పస్ క్యాలోజమ్ is a white matter structure which combines the two cerebral hemispheres. ఈ పైన అంతా మనకి దాన్ని మీరు పట్టుకుని అటు ఇటు తీసుకుంటే ఫిషర్ వస్తుంది, అందులోకి ఫాక్స్ సెరిబ్రై దిగింది. ఓకే,
సో కింద సైడ్ మాత్రం both cerebral hemispheres are connected to each other through this corpus callosum, which is a white matter structure. So దాని posterior part splenium. సో దీని ఎక్కడ ఉంది సిస్టర్న్ ఆఫ్ గ్రేట్ సెరెబ్రల్ వెయిన్ ఆర్ సిస్టర్నా అంబియన్స్, AMBIENS. Okay, so it lies in the space between the splenium of corpus callosum and superior surface of cerebellum. Okay, and దాని లోపల ఇది పీనియల్ గ్లాండ్ ఏదైతే వెనక్కి ఎక్స్టెండ్ అవుతుందో. ఓకే, సో దాని లోపల మనకి సెరెబ్రల్ వెయిన్ ఆఫ్ గ్యాలన్ ఉంటుంది, అంటే గ్రేట్ సెరెబ్రల్ వెయిన్, ఇంకోటి పీనియల్ గ్లాండ్ సిస్టర్న్ అంబియన్స్ లో. సో లంబార్ సిస్టమ్ అంటే స్పైనల్ కార్డ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం కింద దాకా కూడా మనకి ఇవన్నీ ఎక్స్టెండ్ అవుతున్నాయి మెనింజెస్. సో అక్కడ CSF ఉంటుంది, అది లంబార్ సిస్టమ్. ఓకే, సో అది మనకి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సో లంబార్ పంక్చర్ ఎక్కడ చేస్తారో మీకు ఐడియా ఉంది? ఎనీబడి? L3 to L4, sir. Yeah, the space between the L3 and L4. ఏ స్పేస్ లో నుంచి తీస్తారు CSF? Subarachnoid space. Subarachnoid space. వెరీ గుడ్ అమ్మా. ఓకే, సో L1 లోవర్ బార్డర్ ఆర్ L2 అప్పర్ బార్డర్ దగ్గర స్పైనల్ కార్డ్ ఎండ్ అయిపోతుంది. సో L2 కూడా వదిలేసి L3 L4 వర్టిబ్రా మధ్యలో ఆ స్పేస్ లోంచి లంబార్ పంక్చర్. ఓకే, సో ఈ CSF ఇప్పుడు ఈ మొత్తం ఇందులో నుంచి సబర్కనాయిడ్ స్పేస్ కమ్యూనికేషన్స్ అంటే ఏ స్పేస్ తోటి కమ్యూనికేట్ అవుతుంది అంటే ఇవన్నీ ఇప్పుడు దాని సిస్టమ్స్, దాని ఓన్ సిస్టమ్స్ ఆర్ స్పేసెస్. ఓకే, కానీ కమ్యూనికేషన్స్ అంటే ఇట్ కమ్యూనికేషన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ 2 foramen ఆఫ్ మజెండి సింగిల్ మిడ్ లైన్ ఇన్ ద పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద ఫోర్త్ వెంట్రికల్. అట్లాగే అక్కడే సేమ్ పోస్టీరియర్ పార్ట్ రూఫ్ ఆఫ్ ఫోర్త్ వెంట్రికల్ లో లాటరల్ సైడ్ 1 on each side foramen of Luschka. So వీటితోటి it communicates with the ventricles, fourth ventricle. Okay, సో దీని ప్రొలాంగేషన్స్ కూడా సేమ్. సో అరౌండ్ ద బ్లడ్ వెసల్స్, అరౌండ్ ద నర్వ్స్ కొంచెం దూరం దాకా ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, సో CSF obtained by లంబార్ పంక్చర్ ఒకటి, మనం ఆల్రెడీ అక్కడ నెక్ రీజన్ లో చదివినప్పుడు సిస్టర్నల్ పంక్చర్. ఓకే, మనకి నెక్ దగ్గర సిమిలర్ టు లంబార్ పంక్చర్ పాసిబుల్ కాకపోతే సిస్టర్నల్ పంక్చర్కి వెళ్తారు. ఓకే, ఇంకొకటి వెంట్రికులర్ పంక్చర్, మన బ్రెయిన్ వెంట్రికల్స్ ఉన్నాయి. సో అది కూడా కొంచెం కాంప్లికేటెడ్, అన్నిటికన్నా ఈజియెస్ట్ లంబార్ పంక్చర్. ఓకే, సో అందులో ఆ CSF తీసి ఆ CSF నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి, అది మీకు ఫిజియాలజీలో వస్తుంది. సో అందులో దాని సైటలాజిక్ స్టడీ చేస్తారు. సో వెదర్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఆర్ నార్మల్ ఆర్ సపోజ్ మోర్ ప్రోటీన్ ఇస్ దేర్, మోర్ సెల్స్ ఆర్ దేర్, ప్రోటీన్ హెస్ కమ్ డౌన్ ఆర్ గ్లూకోజ్ హెస్ కమ్ డౌన్, అట్లాంటివన్నీ దే విల్ అనలైజ్ అండ్ డిపెండింగ్ ఆన్ దట్ సమ్ ప్యాటర్న్స్ ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఎట్లా ఉంటుంది, బ్యాక్టీరియాలో అట్లా ఉంటుంది, ఈ పర్టికులర్ ఇన్ఫెక్షన్లో ఎట్లా ఉంటాయి, అట్లాంటివి దెన్ దే విల్ కంపేర్ అండ్ గివ్ ద రిపోర్ట్. సో అట్లాగే పాపిల్లెడిమా, ఇప్పుడు ఈ సేమ్ సబరక్నాయిడ్ స్పేస్ మొత్తం బ్రెయిన్ని కవర్ చేసి అట్లాగే వాటి నుంచి బయటకు వచ్చే నర్వ్స్ని కవర్ చేస్తూ, సో సిమిలర్లీ సెకండ్ నర్వ్ అంటే ఆప్టిక్ నర్వ్, సో ఆ బ్రెయిన్ నుంచి అది ఆప్టిక్ కెనాల్ లోంచి ఆర్బిట్కి వస్తుంది. సో ఆర్బిట్లో దాకా టిల్ ద పాయింట్ వేర్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ద ఐబాల్, అక్కడ దాకా కవర్ చేస్తుంది ఎరక్నాయిడ్ మ్యాటర్ ఆప్టిక్ నర్వ్ని. సో ఒకవేళ బ్రెయిన్ లోపల CSF లో ప్రెషర్ పెరిగిపోతే, అంటే ఈదర్ బికాస్ ఆఫ్ మోర్ ప్రొడక్షన్ ఆర్ బికాస్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఇన్ ద డ్రైనేజ్ ఆఫ్ CSF, అందులో ప్రెషర్ పెరిగితే దట్ ప్రెషర్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఆన్ టు ద ఐబాల్. సో అది ఆప్టిక్ డిస్క్ లో మీకు యూ విల్ బి ఏబుల్ టు నోటీస్. ఓకే, అక్కడ ఎడిమా వస్తుంది, ఎందుకంటే వెనకాల నుంచి ప్రెషర్ ముందుకు కొడుతుంటుంది. సో ఆప్టిక్ డిస్క్ డిప్రెస్డ్ ఉండాలి వెనక్కి, కానీ అది కొంచెం ముందుకి వాసినట్టు వస్తుంది ఎడిమా. ఓకే, సో దాన్ని పాపిల్ ఎడిమా అంటారు. ఓకే, వ్యూడ్ బై ఆప్థాల్మోస్కోప్లోనే కనిపిస్తుంది అది. సో అట్లాగే లంబార్ ఎపిడ్యూరల్ ఆల్రెడీ మనం చదివాం. ఎపిడ్యూరల్, సో అంటే ఎపిడ్యూరల్ స్పేస్లో బిట్వీన్ ద 2 layers ఆఫ్ డ్యూరా, పర్టికులర్లీ స్పైనల్ కార్డ్లో ఎపిడ్యూరల్స్ ఎప్పుడు ఇస్తారు? జనరల్లీ డెలివరీస్కి ఇస్తారు, అంటే పెయిన్ లేకుండా డెలివరీ అవ్వడం గురించి.
కానీ పెయిన్ లేకుండా మనకి ఏదైనా ఫ్రూట్ వస్తే అది ఎంత స్వీట్ ఉంటుందో మనకు తెలియదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద clinical aspect. ఇంకొన్ని కూడా అక్కడ ఇచ్చాడు, which you already discussed. So that is it. So now come to CSF. So CSF is a modified tissue fluid, okay, like lymph లాంటిది. బట్ CNS లో మనకి lymph is replaced by CSF. Okay, so present around the brain and spinal cord. So దీని ఫార్మేషన్ దేని వల్ల అంటే choroid plexuses. So these choroid plexuses are present in the all the ventricles, అంటే ఆ రెండు lateral ventricles కింద థర్డ్ వెంట్రికల్, దానికి వెనకాల పోస్టీరియర్లీ అండ్ ఇన్ఫీరియర్లీ ఫోర్త్ వెంట్రికల్. సో అన్నిట్లోనూ ఇది ఫామ్ అవుతుంది. సో ఆల్సో ఫార్మ్డ్ బై క్యాపిలరీస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఈ సిఎస్ఎఫ్ కొంతవరకు క్యాపిలరీస్ నుంచి కూడా బ్లడ్ ఫిల్టర్ అయ్యి ఫ్లూయిడ్ అందులోకి వస్తుంది. బట్ మెయిన్లీ ఫౌండ్ బై కొరాయిడ్ ప్లెక్సెసెస్. ఆ కొరాయిడ్ ప్లెక్సెస్ అంటే ఇందాక మనం చదివాం కదా, టీలా కొరాయిడి అంటే బ్లడ్ క్యాపిలరీస్ కవర్డ్ బై పయా మెంబ్రెయిన్, అండ్ ఆ పయా మెంబ్రెయిన్ కి అదర్ సైడ్ క్యాపిలరీస్ ఉన్న సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ లో లైన్డ్ బై ఎపెండైమల్ సెల్స్. సో స్పెషలైజ్డ్ సెల్స్ విచ్ విల్ secrete or which will filter the blood in the capillaries and produce CSF. So ఈ CSF generally the whole quantity of CSF is around 150 ml body లో at one given point of time. ఓకే, కానీ దాని ప్రొడక్షన్ రేట్ చూస్తే 200 ml per hour ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. సో అంటే అది ప్రొడ్యూస్ అవుతుంది, మళ్ళీ సర్క్యులేట్ అవుతుంటుంది, మళ్ళీ బాడీ దాన్ని మళ్ళీ ఈ ఏదైతే మనకి సిఎస్ఎఫ్ సబర్కనెట్ స్పేస్ లోకి, అంటే ఈ ఫొరామెన్ ఆఫ్ మ్యాజెంటీ లస్కా నుంచి బయటకు వచ్చేస్తుందో సబర్కనెట్ స్పేస్ లోకి, తర్వాత సబర్కనెట్ స్పేస్ లో అట్లా ట్రావెల్ అయ్యి అది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఈ పైన సాజిటల్ సల్కస్ అక్కడికి వచ్చి, సో ఇట్ విల్ బి గివెన్ బ్యాక్ ఇన్ టు ద, మనకి ఇక్కడే ఉంది సుపీరియర్ సాజిటల్ సల్కస్ అంటే సైనస్, సుపీరియర్ సాజిటల్ సైనస్ అంటే వీనస్ సైనసెస్ లోకి మళ్ళీ డ్రైన్ అయిపోతుంటుంది. సో ఎవ్రీ hour 200 ml or in a day 5 liters is produced and it is circulating, but at any one given point there is in the whole ventricles మనకి 150 ml ఉంటుంది. సో దాని ప్రెషర్ మిల్లీమీటర్స్ ఆఫ్ వాటర్లో దాన్ని మెజర్ చేస్తారు, మెర్క్యూరీలో చేయరు. సో సిఎస్ఎఫ్ ప్రెషర్ ఈస్, నార్మల్ ప్రెషర్ ఈస్ 60 to 100 mm of H2O. ఓకే, సో సర్క్యులేషన్ ఆఫ్ సిఎస్ఎఫ్ ఇక మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. అగైన్ మనకి ఎట్లా డౌన్ ద లైన్ వస్తుంది మనకి. సో మనకి ఈ సెరిబ్రల్ హెమిస్ఫియర్ మధ్యలో లాటరల్ వెంట్రికల్ ఉంటుంది, ఒక సైడ్ ఒకటి, రెండో సైడ్ ఇంకోటి, 2 లాటరల్ వెంట్రికల్స్. సో ఆ లాటరల్ వెంట్రికల్స్ లోంచి అందులో సర్క్యులేట్ అయ్యి తర్వాత అంటే అక్కడ లోపలే కొరాయిడ్ ప్లెక్సస్ ద్వారా సిక్రీట్ అవుతుంది, సర్క్యులేట్ అయ్యి మళ్ళీ ఇంటర్ వెంట్రికులర్ ఫోరామెన్ ద్వారా థర్డ్ వెంట్రికల్లోకి వస్తుంది. ఇక్కడ మళ్ళీ సర్క్యులేట్ అయ్యి మళ్ళీ సెరిబ్రల్ అక్విడక్ట్ ద్వారా ఫోర్త్ వెంట్రికల్లోకి వస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి కిందకు వచ్చి సబర్కనైడ్ స్పేస్ కిందకి రావడం అంటే ఆ ఫోరామెన్ ఆఫ్ లస్కా అండ్ మెజెంటీ ద్వారా సబర్కనైడ్ స్పేస్, మళ్ళీ దాని ద్వారా ఆ సబర్కనైడ్ స్పేస్లో సిస్టమ్స్ ద్వారా ఇట్ విల్ గో బ్యాక్ టు అట్లా ఈ వీనస్ సెరిబ్రల్ వీనస్ సైనసెస్ లోకి డ్రైన్ అయిపోతుంది. ఓకే, క్యాపిలరీస్ లోంచే ప్రొడ్యూస్ అవుతుంది, లోపల సర్క్యులేట్ అవుతుంది, మళ్ళీ అగైన్ అబ్జార్బ్డ్ బ్యాక్ ఇన్ టు ద సబర్కనైడ్ స్పేస్, అగైన్ sent back to the venous spaces, cerebral venous sinuses. So that is circulation. So absorption is mainly through the arachnoid villi, arachnoid granulations. Production is through choroid plexuses. Okay, finally into cranial venous sinuses. So partly absorbed by perineural lymphatics. Perineural ante whatever nerves are coming out of the brain, వాటి చుట్టూరా కొంచెం దూరం దాకా ఈ కవరింగ్స్ ఉంటాయి కదా, దానిపైన arachnoid, దానిపైన డ్యూరా, కొంచెం దూరం కవరింగ్ చేస్తాయి. ఆ లేయర్స్ మధ్యలో మనకి లైట్ గా లింఫాటిక్స్ ఉంటాయి వన్స్ దే కమ్ అవుట్ ఆఫ్ ద బ్రెయిన్. సో అది కూడా పర్టికులర్లీ ఫస్ట్, సెకండ్ అండ్ ఎయిత్ క్రేనియల్ నర్వ్స్ పైననే ఎక్కువ ఉంటాయి పెరిన్యూరల్ లింఫాటిక్స్. సో ఈవెన్ అవి కూడా అబ్జార్బ్ చేస్తాయి ఈ సిఎస్ఎఫ్ ని. ఓకే, ఆల్సో అబ్జార్బ్డ్ బై వెయిన్స్ రిలేటెడ్ టు స్పైనల్ నర్వ్స్. సో ఈ 3 చోట్ల నుంచి అది అంటే మన 31 pairs ఆఫ్ స్పైనల్ నర్వ్స్, వాటి చుట్టూరు కూడా చిన్న వెయిన్స్ ఉంటాయి, అక్కడ నుంచి కూడా అది రీఅబ్జార్బ్ అవుతుంది. సో ఫంక్షన్స్ ఆఫ్ సిఎస్ఎఫ్ మీరు మనకి ఐ థింక్ యూ విల్ రీడ్ ఇన్ ద ఫిజియాలజీ, మనం యూ విల్ ఆల్ నో. సో పర్టికులర్లీ మనకి బ్రెయిన్ వెయిట్ ఎక్కువ తెలియకుండా దాన్ని సస్పెండ్ చేయడానికి షాక్ అబ్జార్బింగ్
ఓకే, ఫోర్సెస్ దాని మీద ఎక్కువ పని చేయకుండా. అండ్ నరిష్మెంట్ ఆఫ్ ద నర్వస్ టిష్యూ. ఓకే, సో only CSF is a fluid which comes in direct contact with the nerves. Even blood కూడా రాదంట direct contact with nerves. Okay, so CSF is the one which comes in direct contact with nerves. సో ఆ నరిష్మెంట్, సో వేస్ట్ ప్రొడక్ట్స్ డ్రైన్ చేయడం ఇవన్నీ ఉంటాయి. సో న్యూరాన్స్ కెనాట్ లివ్ వితౌట్ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్. మనకి బ్రెయిన్ పర్టికులర్లీ ఆక్సిజన్ ఏరోబిక్ మెకానిజం ఎక్కువ నడుస్తుంది, అనెరోబిక్ నడవదు అక్కడ. సో గ్లూకోజ్ ఆక్సిజన్ కంపల్సరీగా ఉండాలి. అది మోర్ దెన్ 3 to 5 minutes మనకి గ్లూకోజ్ కానీ ఆక్సిజన్ కానీ రెండు కానీ సప్లై లేకపోతే బ్రెయిన్ ఈస్ గాన్, బ్రెయిన్ డెడ్. ఓకే, సో దీస్ ఆర్ ప్రొవైడెడ్ బై సిఎస్ఎఫ్. అట్లాగే పీనియల్ గ్లాండ్ పని ఏంటో ఇంకా ఇప్పటిదాకా ఎవరికి తెలియలేదు, దే ఆర్ గెస్సింగ్. సో పీనియల్ గ్లాండ్ సిక్రీషన్స్ మే రీచ్ పిట్యూటరీ గ్లాండ్ వయా ద సిఎస్ఎఫ్. ఓకే, సో అట్లాగే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఉన్నట్టు సిఎస్ఎఫ్ బ్రెయిన్ బ్యారియర్ లేదు. ఓకే, సో if some drug is given into the CSF, it can directly go to the brain, so it cannot filter it. So again, but blood నుంచి CSF, ఇప్పుడు బ్లడ్ CSF బ్యారియర్ అంటే ఇప్పుడు కొరాయిడ్ ప్లెక్సెస్, సో అక్కడ బ్లడ్ వస్తుంది, అక్కడ నుంచి ఆ స్పెషలైజ్డ్ సెల్స్ ఆర్ ప్రిపేరింగ్ దిస్ CSF. సో అక్కడ మాత్రం దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as బ్లడ్ CSF బ్యారియర్, అంటే బ్లడ్ లో ఉన్న టాక్సిన్స్ కెనాట్ ఎంటర్ ఇంటూ ద CSF. ఓకే, so there are no antibodies in the CNS, అంటే సెరిబ్రల్ సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనకి యాంటీబాడీస్ లేవు. సో ఎప్పుడన్నా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అట్లాంటివి ఏమైనా వచ్చినా, కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినా కొంచెం టఫ్గానే ఉంటుంది బ్రెయిన్కి హ్యాండిల్ చేయడం. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్. సో అట్లాగే మీ క్లినికల్ దీంట్లో ఫ్రాయిన్ సిండ్రోమ్ అని ఒకటి ఇచ్చాడు. అబ్స్ట్రక్షన్ ఇన్ ద వర్టిబ్రల్ కెనాల్. వర్టిబ్రల్ కెనాల్ ఐడియా ఉంది కదా, మొత్తం అన్ని వర్టిబ్రే ఒకదాని మీద కూర్చోబెడితే వచ్చేది, మధ్యలో వర్టిబ్రల్ ఫోరామెన్స్ అన్ని ఒకదాని మీద కూర్చోబెడితే వర్టిబ్రల్ కెనాల్. సో ఆ వర్టిబ్రల్ కెనాల్లో స్పైనల్ కార్డ్ ఉంది. సో దీనిలో ఆ రీజన్లో ఎక్కడన్నా అబ్స్ట్రక్షన్ వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ లాక్యులేషన్ సిండ్రోమ్ ఆర్ ఫ్రాయిన్ సిండ్రోమ్. సో అందులో కూడా పర్టికులర్లీ ఈ సెంట్రల్ కెనాల్ ఆఫ్ స్పైనల్ కార్డ్లో. సో ఇందులో ఎట్లా ఉంటుంది అంటే అబ్స్ట్రక్షన్ ఎక్కడ ఉందో దానికి కింద, దానికి కార్డల్గా CSF విల్ బి yellow in color, xanthochromia అంటాడు, below the level of obstruction. ఓకే, ఆ CSF బయటికి తీసి కొంచెం సేపు ఉంచంగానే you will have spontaneous coagulation of protein material. ఓకే, సో అక్కడ proteins are increased but the cells are not increased, cells are normal. సో ఇది that is called as albuminocytologic dissociation. అంటే ఆ రెండు ఎట్లా ఉండాలో వాటి ఏమంటాం, వాటి రేషియో ఎట్లా ఉండాలో నార్మల్గా అట్లా కాకుండా ప్రొపోర్షనేట్గా లేకుండా ప్రోటీన్ ఎక్కువైపోయింది, సెల్స్ మాత్రం సేమ్ ఉన్నాయి. సో దట్ ఈస్ కాల్డ్ as albuminocytologic dissociation. సో అట్లాగే హైడ్రోసెఫలస్ కూడా మీకు ఐడియా ఉంది. సో డైలటేషన్ ఆఫ్ దిస్ వెంట్రికల్స్ ఆఫ్ ద బ్రెయిన్. ఓకే, ఇట్ కెన్ అక్కర్ డ్యూ టు ద అబ్స్ట్రక్షన్ ఆఫ్ ద సర్క్యులేషన్ ఆఫ్ CSF. సో అందులో 2 types ఉంటాయి మీకు. సో వన్ ఈస్ కమ్యూనికేటింగ్ హైడ్రోసెఫలస్, ఇంకోటి నాన్ కమ్యూనికేటింగ్ హైడ్రోసెఫలస్. సో కమ్యూనికేటింగ్ హైడ్రోసెఫలస్ అంటే అబ్స్ట్రక్షన్ టు ద ఫ్లో ఆఫ్ CSF ఈస్ అవుట్ సైడ్ ద వెంట్రికులర్ సిస్టమ్. అంటే లాటరల్ వెంట్రికల్, థర్డ్ వెంట్రికల్, ఫోర్త్ వెంట్రికల్ లోపల ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేదు, బయట ఎక్కడికైతే ఇప్పుడు ఈ ఫోరామెన్ ఆఫ్ మెజెంటీ లస్కా నుంచి బయటికి వెళ్ళి సబర్కనెంట్ స్పేస్లోకి ఎంటర్ అవుతుందో ఆ రీజన్లో, లేదా ఈ CSF సబర్కనెంట్ స్పేస్లో ఎక్కడన్నా కూడా అబ్స్ట్రక్షన్ ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కమ్యూనికేటింగ్. అంటే దేర్ ఈస్ కమ్యూనికేషన్ బిట్వీన్ వెంట్రికల్స్. ఓకే, ఆ మధ్యలో ఫ్లో అవుతుంది CSF, కానీ బయటికి డ్రైన్ అయిన తర్వాత ఎక్కడో అబ్స్ట్రక్షన్ వస్తుంది దానికి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కమ్యూనికేటింగ్ హైడ్రోసెఫలస్. సో ఇట్ కెన్ అక్కర్ బికాస్ ఆఫ్ ఎనీ ఫైబ్రోసిస్. ఇప్పుడు ఎక్కడన్నా ఏదో ఒక రీజన్లో మనకి మెనింజైటిస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ రీజన్లో మెనింజైటిస్ వచ్చింది. సో ఇక్కడ నుంచి రీఅబ్జార్బ్ అయ్యి ఇక్కడికి వస్తుంది CSF. సో అక్కడికి వచ్చినప్పుడు ఆ మెనింజైటిస్ వచ్చి తగ్గిన తర్వాత అక్కడ స్కార్ టిష్యూలా ఫామ్ అయితే ఫైబ్రోసిస్ వస్తే
సో అక్కడ డ్రైనేజ్ ఆగిపోతే సో దట్ విల్ రిజల్ట్ ఇన్ కమ్యూనికేటింగ్ హైడ్రోసెఫలస్. సో అందులో క్లినికల్ ఫీచర్స్ ఎట్లా ఉంటాయి అంటే హెడ్ సైజ్ విల్ బికమ్ లార్జ్. ఓకే, హెడ్ బాగా ఎన్లార్జ్ అవుతుంది సైజు, అది చిన్నపిల్లల్లో బాగా కనిపిస్తుంది ఇన్ఫాంట్స్లో. అట్లాగే యాంటీరియర్ ఫాంటెనెల్లి చిన్నపిల్లల్లో అప్ టు ద ఏజ్ ఆఫ్ 3 months అది చాలా మెత్తగా ఉంటుంది, అది సాఫ్ట్గా ఉంటుంది, అది బాగా టెన్స్ అయిపోతుంది. నార్మల్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, మీకు కిందకి లోపలికి దిగుతుంటుంది, మీరు దాన్ని ప్రెస్ చేస్తే అది చాలా టైట్ అయిపోతుంది, టెన్స్ అయిపోతుంది. అట్లాగే యూ విల్ ఫైండ్ ఎ లాట్ ఆఫ్ డైలేటెడ్ వెయిన్స్ ఓవర్ ద స్కాల్ప్. అదొక పిక్చర్ ఇప్పుడు చూపిస్తాను మీకు. సో నాన్ కమ్యూనికేటింగ్ హైడ్రోసెఫలస్ అంటే అబ్స్ట్రక్షన్ ఈస్ విత్ ఇన్ ద వెంట్రికులర్ సిస్టమ్, అంటే విత్ ఇన్ ద లాటరల్ వెంట్రికల్స్, లేకపోతే లాటరల్ వెంట్రికల్స్ థర్డ్ వెంట్రికల్ మధ్యలో ఉన్న ఫోరామనో లేదా థర్డ్ వెంట్రికల్లోనో. సో ఇట్ కెన్ బి ద కాజ్ కెన్ బి ఏ ట్యూమర్ ఆర్ ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ. సో అట్లా ఉన్నప్పుడు స్టంట్ వేస్తారు. స్టంట్ ప్రొసీజర్ అంటే ఎక్కడైతే అబ్స్ట్రక్షన్ ఉందో అక్కడ నుంచి అక్కడ ఒక ట్యూబ్ పెట్టి అక్కడ నుంచి ఆ ట్యూబ్ని బయటికి తీసుకొచ్చి అది మొత్తం బాడీ లోపల నుంచి తీసుకొచ్చి మనకి పెరిటోనియల్ క్యావిటీలోకి కలుపుతారు. ఓకే, సో ఇక్కడికి డ్రైన్ అవుతుంటుంది, అక్కడ తయారవుతుంటుంది, ఇక్కడికి డ్రైన్ అవుతుంటుంది. బికాస్ అన్ని వెంట్రికల్స్లో కూడా కొరాయిడ్ ప్లెక్సెసెస్ ఉన్నాయి, అన్ని చోట్ల అది ప్రొడ్యూస్ అవుతుంది సిఎస్ఎఫ్. సో ఓన్లీ సపోజ్ థర్డ్ వెంట్రికల్లో బ్లాక్ ఉంది అనుకుందాం, థర్డ్ వెంట్రికల్లో వాళ్ళు స్టంట్ వేస్తే లాటరల్ వెంట్రికల్లో అది థర్డ్ వెంట్రికల్లో వస్తుంటుంది, థర్డ్ వెంట్రికల్ ఈ స్టంట్ ద్వారా పెరిటోనియల్ క్యావిటీలోకి వీళ్ళు డ్రైన్ చేస్తారు సర్జికల్ ప్రొసీజర్ ద్వారా. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్. సో అట్లా ఉన్నప్పుడు మనకి బాగా హెడ్ సైజ్ బాగా ఎన్లార్జ్ అయిపోతుంది పేషెంట్ది. ఒక చిన్న స్నాప్ తీస్తున్నాను. Okay, if you can see this picture, so the head size enlargement అంటే ఇట్లా ఉంటుంది చిన్న పిల్లల్లో. ఇప్పుడు అదే మనకి సెఫల్ హెమటోమా అని ఒకటి వచ్చింది మనం స్కాల్ప్ యూజ్ అవుతున్నప్పుడు, ఇఫ్ యూ ఆల్ రిమెంబర్. కానీ సెఫల్ హెమటోమా మనం ఏం చదివాం, వేర్ ఎవర్ దేర్ ఆర్ సూచర్, ఇప్పుడు సాజిటల్ సూచర్, కొరోనల్ సూచర్, ఓకే, వెనకాల ల్యాంబ్డాయిడ్. సో ఇప్పుడు ఈ పార్ట్ ఒకవేళ మనకి డెలివరీ అయ్యేటప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ అపోజ్డ్, ఇట్ ఈస్ ప్రెజెంటింగ్ పార్ట్ ఇది అనుకుందాం, అంటే ఇది ముందు బయటకు వస్తుంది అండ్ అబ్స్ట్రక్షన్ ఉంది బయటికి రావడానికి. సో అట్లా ప్రెషర్ పడి 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 ఓన్లీ దిస్ పార్ట్ విల్ ఎన్లార్జ్. ఇవన్నీ నార్మల్ ఉంటాయి మిగతా రీజన్స్ అన్ని, ఓన్లీ ఇది ఒక్కటే బాగా లావ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంత ప్రపోర్షనేట్గా లావ్ అవ్వచ్చు, ఇప్పుడు ఈ పిక్చర్లో ఎంత లావ్ కనిపిస్తుందో అంత లావ్ అవ్వచ్చు, కానీ దట్ విల్ బి ఓన్లీ లిమిటెడ్ టు వన్ ఏరియా, అగైన్ లిమిటెడ్ బై ద సూచర్స్. దాని చుట్టూరా ఎక్కడైతే సూచర్స్ ఉంటాయో ఆ సూచర్స్ విల్ లిమిటెడ్. సపోజ్ ఇక్కడ వస్తే ఓన్లీ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ వస్తే ఓన్లీ ఇక్కడే ఉంటుంది. సో అది సెఫల్ హెమటోమా. కానీ ఇది హైడ్రోసెఫలస్, యూనిఫామ్ గా మొత్తం హెడ్ మొత్తం సైజ్ అంతా ఎన్లార్జ్ అవుతుంది. అండ్ దెన్ యూ కెన్ క్లియర్లీ సీ ద వెయిన్స్, ఓకే, డైలేటెడ్ వెయిన్స్. సో దిస్ ఇస్ a picture of this hydrocephalus. Okay, so అట్లాగే చిన్న వన్ మోర్ పిక్చర్ ఇన్ ఎక్స్రేస్, అది కూడా మీ టెక్స్ట్ బుక్ లో ఉంది అండ్ ఈజీలీ మీకు అర్థం అవుతుంది కూడా. ఓకే, ఇఫ్ యూ కెన్ సీ, సో ఇది నార్మల్ ఎక్స్రే ఆఫ్ ద బ్రెయిన్. ఓకే, సో అందులో ఇది నార్మల్ వెంట్రికల్స్, లాటరల్ వెంట్రికల్స్ మధ్యలో. లాటరల్ వెంట్రికల్స్ స్ట్రక్చర్ మనం తర్వాత చదువుతాం ఎట్లన్నా. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు డైలేటెడ్ వెంట్రికల్స్, అది ఎంత ఎక్కువ డైలేట్ అయిందనేది మీకు అనిపిస్తుంది. సో ఇది అబ్నార్మల్ హైడ్రోసెఫలస్లో ఇట్లా ఉంటుంది మనకి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. సో ఐ థింక్ నెక్స్ట్ క్లాస్ విల్ స్టార్ట్ ద ప్రాపర్ CNS. So we'll go into spinal cord. Okay, so either tomorrow or day after tomorrow I'll start, depending on my time and this thing. So we'll go into it. So every day I think we'll only go for something like half an hour or 40-minute session, 5 days a week laga atla melli velte slowga aramga cover aitadi manaki. Okay, so see you all tomorrow. And aituna chapters anni reading istundandi all of you. Right, good day.